హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. ఈరోజైతే మళ్ళీ మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చిన. చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది ఒక మంచి డెలిషియస్ స్వీట్ రెసిపీ. ఈ స్వీట్ రెసిపీకి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎట్లా చేసుకోవాలనేది చూసేయండి. కానీ చూసే ముందు మాత్రము ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ముందు ముందు నా ఎంతో మంచి వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే సైడ్కున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. ముందుగా నేనైతే ఈ రెసిపీ కోసం, అంటే ఈ స్వీట్ కోసం సోరకాయను తీసుకున్నా. ఇది సోరకాయను కద్దు అని కూడా అంటారు హిందీలో. కద్దు కా ఖీర్ చేయబోతున్నా. సింపుల్, అది నా స్టైల్లో మీకు ఈజీగా ఎట్లా చేసుకోవాలనేది చూపించబోతున్నా. ముందుగా సోరకాయ పైన ఉన్న స్కిన్ను మొత్తము తీసేసుకోవాలి. ఇప్పుడు సోరకాయ పైన ఉన్న స్కిన్ను తీసేసిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని నేను చూపించే విధంగా దీనిని క్రష్ చేసుకోవాలి, అంటే తురుముకోవాలన్నమాట. చూడండి, నేను సోరకాయ మొత్తంని తురుముకున్నా, కాకపోతే గింజలు రాకుండా చూడండి, సీడ్స్ అన్నీ లేకుండా సోరకాయ తురుముకోండి. ఇంకో సైడ్ నేను కొన్ని బియ్యంని, అంటే రైస్ని 1 అవర్ ముందు వీటిని వాటర్లో నానబెట్టుకోవాలి, అంటే సోక్ చేసుకోవాలి. 1 అవర్ నీళ్ళలో నానబెట్టుకోవాలి. కొన్ని రైసే తీసుకోవాలండి, నేను చూపించే విధంగా. ఇప్పుడు 1 అవర్ ఇదంతా నానింది కదా, ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనిని నేను కచ్చా పచ్చగా క్రష్ చేసుకుంటున్నా. ఫైన్ పేస్ట్ చేసుకోవద్దు, బరకగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను దీన్ని బరకగా పట్టుకున్నా, అంటే కొంచెం క్రష్ లాగా పట్టుకున్నా, అంతేకాని పేస్ట్ లాగా చేయొద్దు. ఇప్పుడు దీన్ని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని చూడండి, కొన్ని వాటర్ యాడ్ చేసిన, మళ్ళీ దీంట్లో ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి సరిపడంత నెయ్యి తీసుకోవాలి. ఎందుకు అంటే నెయ్యితోని మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు. నెయ్యినే వాడండి, ఆయిల్ వేసుకోవద్దు. ఇప్పుడైతే నేను గీ తీసుకుంటున్నా. ఇది హోమ్ మేడ్ గీ అన్నమాట. ఇప్పుడు దీంట్లో గీలో, అంటే నెయ్యిలో నేను కిస్మిస్లు, కాజు, బాదాము, ఇంకా పంకిన్ సీడ్స్ని రోస్ట్ చేసుకుంటున్నా. మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా రోస్ట్ చేసుకోండి. చూడండి, ఎండు ద్రాక్ష అన్నమాట. ఇవి కిస్మిస్లు లైట్గా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రావాలి. చూడండి, ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి నేను కిస్మిస్లని ముందుగా తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇలానే కాజు కూడా తీసుకోవాలి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఇదే నెయ్యిలో మీరు ముందుగా తురుముకున్నారు కదా, ఆ తురుముకున్న సోరకాయని ఈ నెయ్యిలో వేసుకోవాలి. ఇవన్నీ తీయడం అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, ముందుగా తురుముకున్న సోరకాయని ఈ నెయ్యిలో వేసుకోవాలి. ఐ హోప్ మీరు కూడా నా స్టైల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి, చాలా ఉంటుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు రెస్టారెంట్లోకి వెళ్ళి తినకండి. మీరు హెల్తీగా మీ ఇంట్లోనే ఇట్లాంటివన్నీ చేసుకొని తినండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. ఇంకా చాలా హైజీనిక్, ఇంకా హెల్తీ కూడా ఉంటుంది. నీట్గా ఇంట్లోనే చేసుకొని పిల్లలకి పెట్టండి, ఇంకా మీరు కూడా తినండి. మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్కి కూడా సరదాగా ఇట్లాంటి స్వీట్స్ చేసి పెట్టండి. ఇప్పుడు సోరకాయని మనము నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాం కదా. చూడండి, సోరకాయ పచ్చి వాసన అంతా పోవాలి, అంటే మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు సోరకాయ కలర్ చేంజ్ అయిపోయింది కదా, పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ముందుగా మనము మిక్సీ పట్టుకున్నాం కదా రైస్ని, ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ రైస్ని కూడా కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి సోరకాయతో పాటు. ఇప్పుడు చూడండి, రైస్ని కూడా ఫ్రై చేసుకున్నాం కదా. నేను ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నా ఫ్లేవర్ కోసము. మీరు నెయ్యిని యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్లేవర్ కోసము ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసి జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన.
ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ని ఇందులో వేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందే మిల్క్ని బాయిల్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మీరు సరిపడంత మిల్క్ని కొంచెం కొంచెంగా యాడ్ చేయండి. ఒకేసారి మిల్క్ని యాడ్ చేయకండి, కొంచెం కొంచెము యాడ్ చేయండి. ఇప్పుడు ఈ సొరకాయ రైస్ ఇప్పుడు పాలలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. దీన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, చిన్నగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు సొరకాయ రైస్ పాలలో మంచిగా ఉడికిపోతుంది. ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మీరు. చూడండి, ఇప్పుడు మనకి నెయ్యి కూడా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి సొరకాయ ఇంకా రైస్ ఉడికిపోయినట్టే. ఇందులోకి నేను కొంచెము షుగర్ యాడ్ చేసుకుంటున్నా. మీరు మీ స్వీట్ని బట్టి, మీరు ఎంత స్వీట్ ఇష్టపడతారో దాన్ని బట్టి స్వీట్ చేసుకోవచ్చు, అంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. కొందరు లైట్గా తినేవాళ్ళు లైట్ షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు కొంచెం స్వీట్ షుగర్ యాడ్ చేసిన కదా. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. మీరు సింపుల్గా చేసుకోవచ్చండి. మనకైతే సీజన్లో సొరకాయలు దొరుకుతూ ఉంటాయి కదా. సొరకాయలు ఎక్కువ దొరికే సీజన్లో ఇట్లాంటి రెసిపీస్ చేసుకోండి. ఇంకా నేను కొంచెము మంచి ఫ్లేవర్ కోసము, టేస్ట్ కోసము మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే మీరు మిల్క్ మేడ్ యాడ్ చేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. చూడండి, ఇప్పుడు మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒక్కసారి కలుపుతున్నా. నేను కొంచెం మిల్క్ కూడా మధ్య మధ్యలో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే మంచిగా కలిసిపోయింది కదా మిల్క్ మేడు, షుగరు, మన సొరకాయ ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. మన సొరకాయ అంటే ఖీర్. ఇది ఏంటిది? సొరకాయ ఖీర్, ఖద్దు కా ఖీర్ అన్నమాట. ఎక్కువ శాతము ముస్లింలు రంజాన్ టైంలో ఇట్లా చేసుకుంటూ ఉంటారు. కానీ నేను మాత్రం నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు నేను ఇలా స్వీట్స్ చేసుకుంటానండి. మీరు బయట స్వీట్స్ కొనుక్కోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇంకా చాలా ఎంజాయ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు హాట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కోల్డ్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చల్లగా తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది, హాట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని యాడ్ చేసుకున్నా. చూడండి, చాలా డిలీషియస్గా కనిపిస్తుంది కదా. తింటే కూడా అంతే ఇది డిలీషియస్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఫైనల్గా కొంచెము నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది హోమ్ మేడ్ నెయ్యి, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను నెయ్యి. ఇప్పుడు నేను కొంచెం నెయ్యి కూడా పైన యాడ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, మన కీర ఆల్మోస్ట్ అంత అయిపోయింది కదా. ఇప్పుడు నేను గిన్నెలోకి మీకు సర్వ్ చేసి చూపిస్తున్నా. చూస్తూ ఉంటే నోట్లోకి నీళ్ళు వస్తున్నాయి, నోరు ఊరుతుంది కదా. మీకు తినాలనిపిస్తుందని నాకు తెలుసు కాబట్టి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేసుకోండి. ఇట్లాంటిది ప్రిపేర్ చేసుకొని తిని కామెంట్స్లో చెప్పండి ఎట్లా ఉన్నదనేది. నాకు తెలుసు, నేను చేసిన కాబట్టి సూపర్ టేస్ట్గా ఉంటుందని. ఐ హోప్ మీకు నా వీడియో మళ్ళీ నచ్చుతుందని అనుకుంటున్నా. ప్లీజ్ ఎవరైతే మీరు చూస్తున్నారో ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని, నా వీడియోస్ని కానీ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్కున్న బెల్ ఐకాన్ని అట్లాగే క్లిక్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తోని, మంచి మంచి వీడియోస్తోని మీ ముందుకు వస్తూ ఉంటాను నేను. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటా. మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా కీర్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని గార్నిష్ కూడా రెడీ అయిపోయిందండి. మీరు మంచిగా గార్నిష్ కూడా చేసుకోవచ్చు. ఇంకెక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కూడా గార్నిష్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఆల్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బై బై అండ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.